మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో లాస్ట్ క్లాసులో క్రోమోఫోర్కి సంబంధించి క్రోమోఫోర్ యొక్క వర్కింగ్ సంబంధించి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మనకి ఆ క్రోమోఫోర్ యొక్క వర్కింగ్ని ఎలా చెప్పిందో మనం గమనించడం జరిగింది. అయితే మనకి ఆ క్రోమోఫోర్ యాక్షన్లోనే కాకుండా మనము ఏదైతే ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ని డిస్కషన్ చేయాలనుకుంటున్నామో ఆ కెమికల్ రియాక్షన్ గురించి డిస్కషన్ చేయాలి అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించిన అవగాహన మనకు ఉండాలి. కాబట్టి అక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ఇంట్రడ్యూస్ చేయడంలో రెండు పర్పస్, ఒకటి క్రోమోఫోర్ యాక్షన్ చెప్పుకోవచ్చు, రెండవది మన ఏదైతే ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ఫోటో కెమిస్ట్రీని గమనించమన్నారో ఆ ఫోటో కెమిస్ట్రీని గమనించడానికి కూడా మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అవసరం. ఎందుకంటే ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బట్టే ఆ సదరు మాలిక్యూల్స్ లో ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి, సో ఎవరి నుంచి ఎవరికి ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరుగుతుంది. మన ఫోటో కెమిస్ట్రీలో మరి డెఫినెట్ గా లైట్ ని అబ్జార్బ్ చేసుకుని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగాలి కదా. ఆ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ లో ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉపయోగపడ్డాయి అని తెలియడానికి కూడా మన మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఉపయోగపడుతుంది. అందువల్ల మీకు లాస్ట్ క్లాస్లో కొంచెం ఇంట్రడక్షన్ చేసి వదిలిపెట్టాం. సో ఇప్పుడు మనకి ఏవైతే ఫంక్షనల్ గ్రూప్స్ కి సంబంధించిన కెమికల్ రియాక్షన్ చదవమంటున్నారో ఆ ఫంక్షనల్ గ్రూప్ సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాల్ ని మీకు ఎలా డ్రా చేయాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆల్మోస్ట్ మన లాస్ట్ క్లాసులో ఎలా డ్రా చేయాలి ఏంటో చూసాం. ఈథేన్ మాలిక్యూల్ చూసాం, ఆ తర్వాత ఆల్కహాల్ మాలిక్యూల్ చూసాం, ఆ తర్వాత ఈథీన్ మాలిక్యూల్ చూసాం. సో ఇంచుమించు అలాగే మనకి ఇప్పుడు కూడా ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే మనకి కెమికల్ రియాక్షన్ చదవాలో వాటి గురించి దృష్టి పెడదాం. అందులో 4 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. 1 కార్బోనైల్ కాంపౌండ్, 2 ఎస్టరు, 3 డైయిన్స్, 4 వచ్చేసి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇలాగా ఈ 4 ఫంక్షనల్ గ్రూప్స్ లో ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, అసలు మొత్తం ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి, అయితే మనం ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు అన్న అంశాలు మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో 1 by 1 ఒక్కొక్క ఫంక్షనల్ గ్రూప్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎవరిది అంటే కార్బోనైల్ గ్రూప్ అనమాట, అదే కార్బోనైల్ కాంపౌండ్. సో మనకు తెలుసు కార్బోనైల్ కాంపౌండ్ అంటే మీకు సి డబల్ బాండ్ ఓ అయితే ఇక్కడ మనకి 2 హెచ్లు ఉండొచ్చు, లేదు 1 హెచ్ 1 ఆల్కైల్ గ్రూప్ ఉండొచ్చు, లేదు 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉండొచ్చు. అయితే కార్బన్ కి 1 హెచ్ ఉన్నా 2 హెచ్లు ఉన్నా అసలంటూ హెచ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళని మనం ఆల్డిహైడ్స్ అని పిలుస్తాం కదా, మీకు తెలిసిన విషయం. 2 ఆల్కైల్ గ్రూప్స్ అయితే కీటోన్స్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మనకి ఈ కార్బోనైల్ కాంపౌండ్ కి సంబంధించిన ఆల్డిహైడ్స్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీద, కార్బోనైల్ కాంపౌండ్ కి సంబంధించిన కీటోన్స్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీద మనం దృష్టి కాన్సన్ట్రేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే, దృష్టి పెట్టాలి. ఓకే, సో ఇలాగ మనకి హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడే, 1 హైడ్రోజన్ ఉన్న ఆల్డిహైడే, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మాత్రం కీటోన్ అని చెబుతాయి. అయితే ముగ్గురులో కామన్ గా ఉన్న పోర్షన్ ఏంటి? సి డబల్ బాండ్ ఓఏ. మిగతా వాళ్ళు మారచ్చు కానీ సో మనకి వాడు మాత్రం అలాగే ఉన్నాడు. సరే, ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ మనం ఈ యొక్క కార్బోనైల్ కాంపౌండ్ లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫార్మాల్డిహైడ్. సో ఎలాగ ఈ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ లో మనము ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని డ్రా చేస్తామో చూద్దాం. ఫార్మాల్డిహైడ్ మీకు చెప్పాం కదా ఆల్రెడీ. ముందర మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ రాసే ముందర ఈ మాలిక్యూల్ ఫార్మ్ అవడానికి ఏ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యాయి, ఎన్నెన్ని ఓవర్లాప్ అయ్యాయి, ఎలా ఓవర్లాప్ అయ్యాయి, 3 అంశాలు చెప్పుకున్నాం. గుర్తుందా? మాలిక్యూల్ ఫార్మ్ అవ్వాలంటే
ఏ అటామిక్ ఆర్బిటాల్స్ కలిసాయి, ఎన్నెన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలిసాయి, ఓకే, తర్వాత వాళ్ళు ఎలా కలిశారు, ఈ 3 అంశాలను బట్టే మన మాలిక్యూల్ ఫార్మ్ అవుతుందని ఆల్రెడీ మనకి డిస్కషన్ చేసాం. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఏమేం బాండ్స్ ఉన్నాయో రాయమన్నాం. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. సిహెచ్ బాండ్స్ ఉన్నాయి కదా, సో అలాగే సి సింగిల్ బాండ్ ఉంది కదా, అలాగే సి డబల్ బాండ్ కూడా ఉంది. ఓకే, ఈ వీళ్ళల్లో మనకి ఈ బాండ్ రావాలి అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి? దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటూ ది నెంబర్ ఆఫ్ బాండ్స్. ఇలాంటి బాండ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ బాండ్స్, ఓకేనా? ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఇలాంటి బాండ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఈ మాలిక్యూల్లో సిహెచ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటి అంటే 2. సి సింగిల్ బాండ్ 1, సి డబల్ బాండ్ 1. సో ఇప్పుడు ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి? 2 అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇలాంటివి? 1. ఇందులో ఎంతమంది అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నారు? కార్బన్, ఆక్సిజన్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 1. అయితే వీటికి తోడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఆక్సిజన్ ఉన్నా, హాలోజన్స్ ఉన్నా, నైట్రోజన్ ఉన్నా వాళ్ళ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటారు. సో ఆ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గా చూసుకోవాలన్నమాట. సో ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరిని ఫామ్ చేస్తారంటే నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తారని చెప్పేసి, తర్వాత ఎన్నైతే లోన్ పెయిర్స్ ఉంటాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నాన్ బాండింగ్ ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం మిథైల్ ఆల్కహాల్ చదివినప్పుడు చెప్పుకున్నాం. ఓకే, ఇందులో మనకి ఒకే అటామిక్ ఆర్బిటాల్ కానీ ఎన్ని లోన్ పెయిర్స్ అనమాట? 2 లోన్ పెయిర్స్. సో అందువల్ల ఇది 4, ఇది 2, తర్వాత వీడి 2, తర్వాత వీడి కూడా 2. అంటే ఓవరాల్ గా 2, 2, 2, 6, 4, 10 అనమాట. సో మనకి 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇక్కడ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎలా మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇవ్వాలో మీకు ఐడియా ఉందా? సో ఎన్ని బాండ్స్ ఉన్నాయి, అసలు ముందర ఏ బాండ్స్ ఉన్నాయి రాయండి. సిహెచ్ బాండ్స్ ఉన్నాయి, సిఓ బాండ్ ఉంది, సి డబల్ బాండ్ ఉంది. ఎన్నెన్ని బాండ్స్ ఉన్నాయి రాయండి. ఇవి 2 ఉన్నాయి, ఇది ఒకటి, ఇది ఒకటే ఉంది, ఇదే ఒకటే ఉంది. సో ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే వీళ్ళు ఫార్మ్ అవ్వాలంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి, ఇలాంటి బాండ్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఫార్మ్ అవ్వాలంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ కలవాలి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి, వీళ్ళు ఫార్మ్ అవ్వాలంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, వీళ్ళంతమంది కలవాలి మరియు వీళ్ళంతమంది ఉన్నారు. సో ఎంతమంది కలవాలి, అంతమంది ఉన్నారు. ఓకే, ఇంకా ఆక్సిజన్ వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారు? ఒకటే కదా ఆక్సిజన్, వాడికి ఎవరితో కలవాలి? లోన్ పేరే కాబట్టి నాన్ బాండింగే కాబట్టి ఇది ఒకటే ఉంటుంది ఆక్సిజన్ ఆటము. కానీ ఇందులో ఎన్ని లోన్ పేర్స్ ఉంటే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్. కాబట్టి టోటల్ గా 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలాగ ఈ 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని డ్రా చెయ్యాలో ఒక్కసారి మనం గమనిద్దాం. తర్వాత మీకు ఇంకొక మాట కూడా నేను చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది. సో ఫస్ట్ మనకి వీడికి సంబంధించి 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వచ్చాయి కదా, వీడికి సంబంధించి 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వచ్చాయి కదా, వీడికి సంబంధించి 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వచ్చాయి కదా, ఆక్సిజన్ కి సంబంధించి 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఆక్సిజన్ పక్కన పెట్టేయండి. సో బాండింగ్ యాంటీ బాండింగ్ ఉండవు వీడికి, ఇది నాన్ బాండింగే. ఇంకా వీళ్ళల్లో బాండింగ్ యాంటీ బాండింగ్లు ఉంటాయి కదా. సో అందువల్ల మీకు ఎలా రాయమని చెప్పాను, డివైడ్ విత్ 2 చేయమని చెప్పాను. మీకు అప్పుడు ఈజీగా ఎన్ని బాండింగ్లు ఎన్ని యాంటీ బాండింగ్లు వచ్చేస్తాయి. డివైడ్ విత్ 2 చేశాను అనుకోండి, 2 బాండింగ్లు 2 యాంటీ బాండింగ్. డివైడ్ విత్ 2 చేశాను అనుకోండి, 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. డివైడ్ విత్ 2 చేశాను 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. అంటే ఇది బాండింగ్, ఇది యాంటీ బాండింగ్. సింపుల్ గా బి అని రాస్తున్నాను. సో యాంటీ బాండింగ్ ఏ అని రాస్తున్నాను. ఇది బాండింగ్, ఇది యాంటీ బాండింగ్. అంటే ఇది ఎటువంటి బాండ్? ఇది సిగ్మా బాండ్. ఎటువంటి బాండ్? ఇది సిగ్మా బాండ్. ఎటువంటి బాండ్? ఇది పై బాండ్. ఇలాంటి బాండ్సే లేవు ఇందులో, ఓన్లీ ఎలక్ట్రాన్సే. కాబట్టి సిగ్మా బాండ్ లో 2 బాండింగ్లు రాయాలి, 2 యాంటీ బాండింగ్ రాయాలి. సిగ్మా సిఓలో, సిగ్మా సిహెచ్, ఇది సిగ్మా సిఓ. సిగ్మా సిహెచ్ 2 బాండింగ్లు 2 యాంటీ బాండింగ్. సిగ్మా సిఓలో 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. పై సిఓలో 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. వీటి అదనంగా మనం ఎవరిని రాయాలి? నాన్ బాండింగ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? నాన్ బాండింగ్ రాయాల్సి ఉంటుంది. సో ఇలాగా మనము మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ సో మనం డ్రా చేయాలన్నమాట. ఎలాగో చూద్దాం ఒక్కసారి. సో దట్ ఈస్ ఫస్ట్ సిగ్మా సిఓ, సిగ్మా స్టార్ సిఓ. సిఓకి సంబంధించి 1 బాండింగ్ 1 యాంటీ బాండింగ్. ఓకేనా?
తర్వాత సిగ్మా సిహెచ్కి సంబంధించి 2 బాండింగ్లు 2 యాంటీ బాండింగ్లు ఏమ్మా. తర్వాత పైకి సంబంధించి ఒక బాండింగ్ ఒక యాంటీ బాండింగ్. తర్వాత ఆక్సిజన్ మీద ఎన్ని లోన్ పేర్స్ ఉంటే అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ N1 N2. ఓకేనా? ఇలాగా మొత్తం ఎన్ని రావాలనుకుంటున్నాం? 10 మాలిక్యులర్ ఆర్బిటాల్ రావాలి. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? మొత్తం 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో మీరు గమనిస్తే ఎలక్ట్రాన్స్ కూడా ఎలా ఫిల్ చేయాలో మనం చూసుకోవడం జరిగింది. ఈచ్ బాండ్ లో 2 ఎలక్ట్రాన్స్ కదా మీకు తెలుస్తున్నవి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. అవి కాక ఆక్సిజన్ సంబంధించే 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇది ఆక్సిజన్ మీదే ఉంటాయి కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ మీద వేసేయాలి. ఈ 2 లోన్ పెయిర్స్ ఆక్సిజన్ మీద వేసేయాలి. ఇంకా పై బాండ్. సో పై బాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి సిగ్మా బాండ్ లో సిగ్మా సిఓలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిగ్మా సిహెచ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ సిగ్మా సిహెచ్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 1 2 3 4 8 ఎలక్ట్రాన్స్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఉంటే ఈ రెండు అంటే అంటే మొత్తం ఎన్ని? 12 ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంటే ఈ 12 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూడా 12 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 1 2 3 4 5 6 6 into 2. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మాలిక్యులర్ ఆర్బిటాల్ కూడా అటామిక్ ఆర్బిటాల్ లాగానే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ చేసుకోగలదు. ఓకే, సో ఇలాగా మనకి ఎవరికి సంబంధించి మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ రాసామంటే ఫార్మాల్డిహైడ్కి సంబంధించి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇలా రాయాలి. మీకు తెలుసు, ఇలా మనం ఇది కూడా చెప్పుకున్నాం, ఈ వర్టికల్ డైరెక్షన్ లో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎప్పుడు కూడా ఎనర్జీ తక్కువగా ఉంటుంది. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎప్పుడు కూడా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరికి మధ్యలో నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎవరికి సంబంధించి అనమాట? ఫార్మాల్డిహైడ్కి సంబంధించి. సో అందువల్ల మీరు ఫార్మాల్డిహైడ్ లో ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే మీరు ఎలా మాట్లాడాలి? సిగ్మా సిఓ. మామూలుగా ఇక్కడ ఎనర్జీ వైజ్ ఇచ్చాను, ఇప్పుడు మామూలుగా ఎన్ని ఉన్నాయో రాస్తాను. ఎనర్జీ వైజ్ కాకుండా మామూలుగా ఎన్ని ఉన్నాయో రాస్తాను. సిగ్మా సిఓ ఉంది, సిగ్మా సిహెచ్లు ఉన్నాయి, పై సిఓ ఉంది, తర్వాత నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ బాండింగ్లు. ఈడొక్కడికి తప్ప మిగతా వాటికి యాంటీ బాండింగ్లు కూడా మనకి ఉండడం జరుగుతుంది కదా. సో అంటే ఇవి ఓవరాల్ గా మనకి సిగ్మా సిహెచ్ అయితే 2 బాండింగ్లు ఉన్నాయి. సో సిగ్మా స్టార్ అయితే వీడి బాండింగ్, వీడి యాంటీ బాండింగ్. వీడికి సంబంధించి 2 సిగ్మా స్టార్ సిహెచ్ యాంటీ బాండింగ్, వీడికి సంబంధించి పై స్టార్ సిఓ. సో ఇది మొత్తంగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ లో ఇన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీకు ఉండడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక నెక్స్ట్ మనకి సేమ్ ఇలాగే ఎసిటాల్డిహైడ్ అయినా ఇంతే, అలాగే ఎసిటోన్ అయినా ఇంతే, ఏ కార్బోనైల్ కాంపౌండ్ అయినా మీకు మాక్సిమం గా ఇవే ఉంటాయి. అక్కడ ఉండే గ్రూప్స్ ని బట్టి కొంచెం మారుతాయి అనమాట. అంటే మీకు ఉదాహరణకి ఇప్పుడు ఎసిటాల్డిహైడ్ చెబుతాను చూడండి. ఎసిటాల్డిహైడ్. సో ఎసిటాల్డిహైడ్ లో CH3 C డబల్ బాండ్ హెచ్చే కదా. ఓకేనా? అయితే ఫస్ట్ మీకు ఏం చెప్తున్నాను, ఇక్కడ ఏ బాండ్స్ ఉన్నాయో రాయండి అంటున్నాను. ఏ బాండ్స్ ఉన్నాయి? సో CH బాండ్స్ ఉన్నాయి. ఓకేనా? CH బాండ్స్ ఉన్నాయి, అలాగే CO బాండ్స్ ఉన్నాయి, అలాగే C డబల్ బాండ్ O బాండ్స్ ఉన్నాయి. C డబల్ బాండ్ O బాండ్ ఉంది కదా. అలాగే మనకి ఆక్సిజన్ కూడా ఎప్పుడు ఉండడమే జరుగుతుంది. అంటే ఇంతవరకు సేమ్, ఇది అందరికీ కామన్. కార్బోనైల్ గ్రూప్ కు సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాలు అన్ని కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఉంటాయి కదా. అందులో మనకు మార్పు ఉండదు. మిగతా సబ్స్టిట్యూయెంట్స్ మారిపోతాయి అంతే. అంటే హెచ్ ఉందా, మెథైల్ గ్రూప్ ఉందా, లేదా 2 మెథైల్ గ్రూప్సా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అన్నదే డిఫరెన్స్. వీళ్ళ డిఫరెన్స్ తప్ప వీడు ఎప్పుడు సేమ్ గానే ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు మనం గమనిస్తే ఆక్సిజన్ కి సంబంధించి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 2, CO కి సంబంధించినవి 2,
తర్వాత సిఓ మళ్ళీ సి సింగిల్ బాండ్ సంబంధించిన 2, తర్వాత సిహెచ్, అలాగే ఇక్కడ ఇంకో బాండ్ కూడా ఉంది సిసి బాండ్ కూడా ఉంది కదా, సిసి బాండ్ కి సంబంధించి 2, ఓకే. సిహెచ్ బాండ్ అయితే ఇది 1, అలాగే ఈ ఒక 3, అంటే మనకి 8, ఎందుకంటే 2 × 4 కదా 8 అనమాట మొత్తం. కాబట్టి 2, 8, 2, 8, 10, 15, 6, 16 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. 16 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీకు రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇలాగ మనం ఫార్మాల్డిహైడ్కి కానీ ఎసిటాల్డిహైడ్కి కానీ లేకపోతే ఎసిటోనిక్ కానీ ఎవరికి వేసినా సరే కేవలం ఎక్కడ మార్పు వస్తుందంటే మీరు గమనించండి, సిగ్మా సిఓ ఇక్కడ సేమ్ కదా, వీళ్ళలో కూడా సిగ్మా సిఓ ఉంది కదా, ఓకేనా. సో అలాగే వీళ్ళలో కూడా పై సిఓ ఉంటుంది కదా, ఓకే. అలాగే వీళ్ళలో కూడా నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా ఎసిటాల్డిహైడ్లో, అలాగే పై స్టార్లో కూడా మనకి ఇక్కడ కూడా సేమే కదా, అలాగే సిగ్మా స్టార్ కూడా మనకి సేమ్గా ఉంటుంది. ఎవరు మారుతారంటే అదనంగా మనకి ఇప్పుడు వచ్చేది ఎవరు అని అంటే సిగ్మా సిహెచ్లు వస్తాయి, ఇంకా అదనంగా వస్తాయి. తర్వాత అదనంగా ఫార్మాల్డిహైడ్కి వచ్చేది సిసిలు వస్తాయి. సిసి బాండ్స్ మన అందులో లేవుగా, ఫార్మాల్డిహైడ్లో ఎసిటాల్డిహైడ్లో ఉన్నాయి సిసి బాండ్స్. అలాగే సిహెచ్ బాండ్స్ అక్కడ 2 ఉంటే ఇక్కడ అదనంగా మరికొన్ని ఉండడం జరిగింది. సో అందువల్ల ఆ డిఫరెన్సే తప్ప పెద్దగా మనకి ఇంకా మాలిక్యులర్ ఆర్బిటాల్లో పెద్దగా మార్పులు ఏం కనబడవు, ఓకేనా. అంటే ఇంచుమించుగా అందరికీ కామన్గా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇవే ఉంటాయి. ఇవి మనకి మారుతూ ఉండొచ్చు అనమాట. సిగ్మా సిహెచ్లో లేకపోతే అదనంగా సిగ్మా సిసిలో మనకి రావడాన్ని మనం గమనిస్తామన్నమాట, ఓకే. సో ఇలాగా మనకి మొత్తంగా సిసికి సంబంధించి 2, అంటే అందులో బాండింగ్ యాంటీ బాండింగ్ మళ్ళీ చెప్పుకున్నాం కదా, దీన్ని 2తో డివైడ్ చేయాలి. అప్పుడు బాండింగ్లు వస్తాయి, యాంటీ బాండింగ్లు వస్తాయి. అలాగే 4 బాండింగ్లు, 4 యాంటీ బాండింగ్. ఇందులో ఒక బాండింగ్, ఇంకో యాంటీ బాండింగ్, అలాగే ఇందులో ఒక బాండింగ్, ఒక యాంటీ బాండింగ్. సో ఇందులో ఇంకా మనకి ఎవరికి సంబంధించింది కాదు కాబట్టి ఆక్సిజన్ సంబంధించే కాబట్టి బాండింగ్ యాంటీ బాండింగ్ ఉండదు, ఓన్లీ నాన్ బాండింగ్ అనమాట. సో ఇలాగా మనం ఫార్మాల్డిహైడ్కైనా ఎసిటాల్డిహైడ్కైనా ఎవరికైనా ఇలాగే రాస్తాం, ఓకే. సో అయితే మనకి కొంచెం ఎక్కువ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను ఎసిటాల్డిహైడ్కి ఇంకా మీకు ఇవ్వలే, ఎలా రాయాలో మాత్రమే చెప్పి వదిలేశారు, ఓకేనా. సరే, ఇంకా ఇప్పుడు మనకి అలాగే ఎసిటోన్ కూడా అంతే, మీకు ఎసిటోన్ కూడా అలాగే రాసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే నీ కార్బోనైల్ కాంపౌండ్స్ లో మామూలుగా మీరు ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నది మీరు చూసినప్పుడు, సో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నది మీకు అవగాహన రావాలి. సిగ్మా స్టార్ సిహెచ్, లాస్ట్ ఇది సిగ్మా స్టార్ సిఓ, ఓకేనా. సో ఇవి మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అయితే ఇక్కడ మనము దృష్టి పెట్టాల్సిన మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీద మనం దృష్టి పెట్టక్కర్లేదు అనమాట. సో ఇన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మనకు తెలుసు ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగాలి. సాధారణంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అంటే లోయర్ ఎనర్జీ లెవెల్లో ఉండే ఎలక్ట్రాను హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా సిఓలో ఉంది, ఆ ఎలక్ట్రాన్కి మనం ఎనర్జీ ఇవ్వడం ద్వారా ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామంటే సిగ్మా స్టార్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాను మనం ట్రావెల్ చేయాలన్నమాట. మనకి ట్రావెల్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఎనర్జీ ఎలా ఉండాలి? ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద సిగ్మా సిఓ అండ్ సిగ్మా స్టార్ సిఓ, వీళ్ళిద్దరికి ఎంతైతే ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందో దానికి కరస్పాండింగ్ వేవ్ లెంత్ ఉన్న లేకపోతే కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఇస్తే మాత్రమే ఎక్సైటేషన్ జరుగుతుంది కదా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే సిగ్మా సిఓ ఏమో బాగా లోయెస్ట్ ఎనర్జీలో ఉంది, సిగ్మా స్టార్ సిఓ ఏమో బాగా హైయెస్ట్ ఎనర్జీలో ఉంది. అంటే వీడు బాగా తక్కువలో ఉన్నాడు, వీడు బాగా ఎక్కువలో ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఎలా ఉంటుంది?
మనకి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది సిగ్మా సిఓకి సిగ్మా స్టార్ సిఓ. కాబట్టి మనము ఎనర్జీ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎనర్జీ ఏమవుతుంది, ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందో మరి వేవ్ లెంత్ ఏమైంది, తగ్గిపోతుంది అనమాట. వేవ్ లెంత్ ఎందుకంటే ఎనర్జీకి వేవ్ లెంత్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. కాబట్టి ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువ ఉన్న కారణం చేత వేవ్ లెంత్ తగ్గిపోతుంది అనమాట. అంటే మనము ఏదైతే ఆ ఫోటోకెమికల్ రియాక్షన్ ని గమనించాలి అనుకుంటున్నామో అక్కడ ఎంత నుంచి ఎంత వేవ్ లెంత్ ఇవ్వాలి అనుకున్నాము, 200 నుంచి 800 కదా. సో అయితే ఈ సిగ్మా నుంచి సిగ్మా స్టార్కి వెళ్ళాలి అంటే చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, వేవ్ లెంత్ తగ్గిపోతుంది. మనం ఇచ్చే దానికన్నా కూడా వేవ్ లెంత్ అనేది తక్కువ వేవ్ లెంత్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ అంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు 200 కన్నా కూడా తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ ని ఇస్తేనే కానీ ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్సిషన్ జరగదు. తద్వారా జరిగే పరిణామాలని మనము ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో కవర్ చెయ్యం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్పుకున్నాం, బిగినింగ్ నుంచి కూడా 200 నుంచి 800 నానోమీటర్సే. 200 నుంచి 800 నానోమీటర్సే. కాబట్టి అలాగే మనకి అంతకన్నా తక్కువ వేవ్ లెంత్ ఉంటే మాత్రం మనం ఇక్కడ స్టడీ చేయమన్నమాట. అంటే ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మనం స్టడీ చేయం. కాబట్టి ఇక్కడ ఎవరిని మనం వదిలిపెట్టేయచ్చు అంటే సిగ్మాకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని మనం పెద్దగా మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో మనం డిస్కషన్ చెయ్యం. అంటే సిగ్మా సిఓ మీద కాన్సన్ట్రేషన్ తీసేయచ్చు, సిగ్మా సిహెచ్ఎల్ తీసేయచ్చు. ఎప్పుడైతే బాండింగ్లు తీసేమో యాంటీ బాండింగ్లు కూడా కన్సిడర్ చెయ్యం. సో బాండింగ్ల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి యాంటీ బాండింగ్లు కూడా వదిలిపెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ పిక్చర్ అంతా కూడా, ఈ కాంప్లెక్సిటీ అంతా కూడా, ఇందులో మనకు కొంచెం ఇబ్బందిగా ఉండే అంతా కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయి సింప్లిఫై అయిపోయింది అనమాట మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అనేది. సో ఇక్కడ ఈ మాట చెప్పిన కారణం చేత 200 నుంచి 800 ఎప్పుడైతే అన్నామో మనకి ఈ సిగ్మా నుంచి సిగ్మా స్టార్ అనేవి ఎవరు కూడా, అంటే ఆ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి వెళ్ళాలంటే వాళ్ళు 200 కన్నా తక్కువ వేవ్ లెంత్ దగ్గరే అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా జరిగే పరిణామాలని మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో చదవం. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని కాన్సన్ట్రేషన్ చేయక్కర్లేదు అంటే, సో వీళ్ళని ఎవరిని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి మనకి చాలా సింపుల్ అయిపోయింది అనమాట ఈ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ పై CO. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది సింప్లిఫై అయిందంటే మనము ఓవరాల్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో ఎందుచేత మనం మిగతా వాళ్ళని వదిలిపెట్టేశాము, ఈ ఏవైతే సిగ్మా నుంచి సిగ్మా స్టార్కి వెళ్ళాలో అక్కడ చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, తక్కువ వేవ్ లెంత్ అంటే 200 కన్నా తక్కువ వేవ్ లెంత్ ఇవ్వాల్సి వస్తుంది. మరి అటువంటి రియాక్షన్స్ ని మనం ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో కాన్సన్ట్రేషన్ చెయ్యం. కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయవలసిన వాళ్ళు ఆర్బిటాల్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ చాలా తక్కువ మంది అయ్యారు. ఎవరు వాళ్ళు? π1, n1, π స్టార్ 1, అంతే. సింప్లిఫై అయిపోయింది. సో π మాలిక్యులర్ ఆర్బిటాల్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. కాబట్టి మీరు ఏ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నా సరే, ఏ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నా సరే ఈ 3 ఆర్బిటాల్స్ మీదే మన చర్చ, మన డిస్కషన్ అంతా కూడా ఈ 3 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కే పరిమితం అవుతుందన్నమాట. మనం సిగ్మా గురించి కానీ, అందులో మరలా సిగ్మా సిఓ గురించి కానీ, సిగ్మా సిహెచ్ గురించి కానీ, సిగ్మా స్టార్ సిఓ గురించి కానీ, సిగ్మా స్టార్ సిహెచ్ గురించి కానీ we don't want to discuss in our organic photochemistry. There is no need to discuss. అది మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఆ రీజియన్ లో రాదు. ఆ మిగతా వాళ్ళు అంటే కేవలం వీళ్ళు మాత్రమే మన రీజియన్ లో వస్తారు, మిగతా వాళ్ళు ఆ రీజియన్ లో రారు. అందువల్ల మనం వాటి గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇక్కడ పైలో 2 ఎలక్ట్రాన్స్, సరే నాన్ బాండింగ్ మనకి 2 ఎలక్ట్రాన్స్, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇక్కడ రిప్రజెంట్ చేసాం, π స్టార్ ఖాళీగా ఉంటుంది. ఓకేనా.
సో ఇలాగా మనకి పై ఎన్ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కార్బోనైల్ కాంపౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఏ ఆల్డిహైడ్, వెదర్ ఇట్ ఈస్ ఏ కీటోన్, ఎవరైనా సరే వీళ్ళే ఉంటారుగా డెఫినెట్ గా. కాబట్టి ఇలాగా మనకి మన ఆర్గానిక్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ చదవాలి అంటే ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనకు అవసరం అవుతాయి. అందువల్ల మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే చాలా చెప్పొచ్చు, బట్ వాట్ ఈజ్ అవర్ కాన్సన్ట్రేషన్ అని అంటే మాత్రం ఈ 3 ఆర్బిటాల్స్ గురించే మనం చెబుతాం. ఓకే, అలాగే మనం ఇంకా మిగతా ఫంక్షన్ లూప్స్ కూడా ఉన్నాయి. ఆ మిగతా ఫంక్షన్ లూప్స్ లో మొట్టమొదటి ఫంక్షన్ లూప్ ఎవరంటే ఆర్ ఎస్టర్ అనమాట. సి డబల్ బాండ్ ఓ ఆర్ డాష్ ఎస్టర్ కదా. సో ఇందులో కూడా అంతే, మీకు మన కాన్సన్ట్రేషన్ సిగ్మా బాండ్స్ మీద వదిలిపెట్టేయచ్చు, ఇంకా ఆల్మోస్ట్ సిగ్మా బాండ్స్ వదిలిపెట్టేయచ్చు, పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయక్కర్లే. సో ఇక్కడ మాత్రమే మన దృష్టి అనమాట. కాబట్టి ఇందులో కూడా మనకి ఎవరి మాలిక్యులర్ ఆర్బిటాల్ మళ్ళీ సి డబల్ బాండ్ ఉంది కదా, కాబట్టి పై మాలిక్యులర్ ఆర్బిటాల్ ఉంటుంది, ఎన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఉంటుంది, నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఓకే, సో పై స్టార్ వీళ్ళే ఉంటారు ఇందులో కూడా. తర్వాత అలాగే మీకు కార్బాక్సిలిక్ యాసిడ్ తీస్తుంది అనుకోండి, కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది కదా, కాబట్టి పై ఎన్ పై స్టార్. సో వీళ్ళ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తాము, అంటే ఇంకా వీళ్ళ మీద మనకు అవసరం లేదు కాన్సన్ట్రేషన్. ఈ సిఓ మీద ఈ సిఓ మీద మన కాన్సన్ట్రేషన్ లేదు. సో కేవలం ఎస్టర్ లో ఉండే సి డబల్ బాండ్ ఓ మీదే, అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఉండే సి డబల్ బాండ్ ఓ మీదే మనం దృష్టి సారిస్తామన్నమాట. ఓకేనా. అయితే మీకు కార్బోనైల్ కాంపౌండ్స్ ఏవైతే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని కలిగి ఉన్నాయో ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అవే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని కలిగి ఉన్నారు అని మీకు అర్థం అవ్వాలి. ఓకేనా. ఇంకా 4వ ఫంక్షనల్ గ్రూప్ మనం డిస్కషన్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే గనక మనం ఆల్రెడీ డైయిన్స్ ఒక్కటి గురించి మనం చెప్పాలి. డైయిన్స్. సో ఈ డైయిన్స్ లో మనకి వెరైటీస్ ఉన్నాయి, అంటే మీరు లోయర్ క్లాసుల్లో చదువుతారు. అసలు డైయిన్ అంటే మనకి 2 డబల్ బాండ్స్ ఉండాలి, ఒకే మాలిక్యూల్ లో 2 డబల్ బాండ్స్ ఉండాలి. సో అందులో మనకి ఐసోలేటెడ్ డైయిన్స్ అని, క్యుములేటివ్ డైయిన్స్ అని, కాంజుగేటెడ్ డైయిన్స్ అని మీరు లోయర్ క్లాసుల్లో చదివి ఉంటారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఐసోలేటెడ్ డైయిన్స్ అనమాట. ఐసోలేటెడ్ డైయిన్స్ అనమాట. సో ఏంటి ఐసోలేటెడ్ డైయిన్స్ అంటే కాంజుగేషన్ గురించి క్యుములేటివ్ గురించి నేను మాట్లాడను. సో డైయిన్ అంటే 2 డబల్ బాండ్లు ఉంటాయి, 2 డబల్ బాండ్స్ ఉంటాయి. అయితే ఈ 2 డబల్ బాండ్స్ ని కూడా ఒకటి కన్నా ఎక్కువ సింగిల్ బాండ్స్ సెపరేట్ చేస్తాయి, దాన్ని ఐసోలేటెడ్ అంటారు. 2 డబల్ బాండ్స్ ని కూడా ఒకటి కన్నా ఎక్కువ సింగిల్ బాండ్స్ సెపరేట్ చేస్తాయి అనమాట. ఓకే, వీడు మీకు స్ట్రక్చర్ ఇస్తే పూర్తిగా CH2 డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. చూడండి, ఈ డబల్ బాండ్ ని ఎన్ని సింగిల్ బాండ్ సెపరేట్ చేస్తున్నాయి? ఇదో సింగిల్ బాండ్, ఇదో సింగిల్ బాండ్. ఇక్కడ 2 సింగిల్ బాండ్స్ సెపరేట్ చేస్తున్నాయి అన్నమాట. అందువల్ల ఇటువంటి డైయిన్స్ మనం ఏమనాలి అంటే ఐసోలేటెడ్ డైయిన్స్ అన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, మనం లాస్ట్ క్లాస్ లో సి డబల్ బాండ్ సి అంటే ఈథిన్ గురించి చెప్పుకున్నాం కదా, వాడే ఉన్నాడుగా, ఈథిన్ కి సంబంధించిన వాడే ఉన్నాడు కదా. కాబట్టి ఈథిన్ లో ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? అందులో సిగ్మా సిసి ఉంది. ఈథిన్ లో మీకు ఎవరున్నారు? సిగ్మా సిసి ఉంది, సిగ్మా సిహెచ్ ఉంది, పై సిసి ఉంది కదా. నాన్ బాండింగ్ ఒక్కటే ఉండదు, మిగతా ఆల్మోస్ట్ కార్బోనైల్ కాంపౌండ్ లాగానే ఉంటాయి. సిగ్మా సిసి ఉంది, సిగ్మా సిహెచ్ ఉంది, పై సిసి ఉంది. అయితే సిగ్మా మీద మనం దృష్టి పెట్టాం కదా. ఎప్పుడైతే సిగ్మాలు పోయాయో, సిగ్మా బాండింగ్ పోయిందో, సిగ్మా సిసి బాండింగ్ పోతే సిగ్మా యాంటీ బాండింగ్ సిసి పోతుంది. సిగ్మా సిహెచ్ బాండింగ్ పోయింది అంటే పోవడం అంటే కన్సిడర్ చేయక్కర్లే, మనం కాన్సన్ట్రేషన్ చెయ్యం. సిగ్మా సిహెచ్ తీసేసాం, సిగ్మా స్టార్ సిహెచ్ కూడా తీసాం. కాబట్టి ఎవరున్నారు? ఇంకా పై సిసి ఉంది, పై స్టార్ సిసి ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన యొక్క ఈ ఐసోలేటెడ్ డైయిన్ యొక్క ఫోటోకెమిస్ట్రీ మనం చదవాలంటే అందులో ఉండే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎవరని చెప్పాలి? పై అండ్ పై స్టార్. పై అండ్ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనకి ఈ ఐసోలేటెడ్ డైయిన్స్ లో ఎక్కడైనా పై స్టార్, ఎక్కడైనా పై స్టారే కదా, ఇదేనే కదా.
కాబట్టి మొత్తంగా పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాగా మనకు కావలసిన మాలిక్యూల్స్ అంటే ఏవైతే మనం ఫోటో కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్ ని చదవాలనుకుంటున్నామో ఆ కెమికల్ రియాక్షన్ కి సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని మనము చూడడం జరిగింది అనమాట. కాబట్టి ఓవరాల్ గా మనం కన్క్లూడ్ చేస్తే కార్బోనైల్ కాంపౌండ్ ఓకే, అలాగే ఎస్టర్ ఓకే, తర్వాత యాసిడ్ ఓకే, తర్వాత అలాగే డయీన్ అది కూడా ఏ డయీన్, ఐసోలేటెడ్ డయీన్. కాబట్టి వీళ్ళల్లో ఉండే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటి, సింపుల్ గా ఎంఓస్ అని రాస్తున్నాం ఓకేనా. వీళ్ళల్లో ఉండే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటి, మనకి ఐసోలేటెడ్ డయీన్ అంటే పై స్టార్, కార్బోనైల్ కాంపౌండ్ అంటే పై స్టార్, ఎస్టర్ లో కూడా పై స్టార్, యాసిడ్ లో కూడా పై స్టార్. These are the molecular orbitals of the molecule which we have to concentrate for the photochemical reactions. Photochemical reactions మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి వీళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క ఫోటోకెమికల్ రియాక్షన్స్ మీద మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇక్కడ క్రూషియల్ రోల్ని అంటే చాలా అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తారన్నమాట. అందువల్ల ఫస్ట్ మనము ఈ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కషన్ చేసాం. అంటే మీరు ఒక్క విషయాన్ని గమనించండి, కార్బోనైల్ కాంపౌండ్ లో ఏవైతే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఇంచుమించుగా ఎస్టర్ యాసిడ్స్ లో కూడా అవే ఉన్నాయి. అంటే వాళ్ళు సేమ్ ఎనర్జీ ఉంటారని కాదు. మీరు గమనిస్తే పై ఉంది, ఎన్ ఉంది, పై స్టార్ ఉంది. సో వీడు కార్బోనైల్ కాంపౌండ్ లో ఉన్నాడు, వాడే ఎస్టర్ లో ఉన్నాడు, వాడే యాసిడ్ లో ఉన్నాడు. అయితే వీళ్ళు ముగ్గురికి ఒకే విధమైన ఎనర్జీ ఉంటుందని మాత్రం అనుకోకండి. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకటే ఉన్నాయి, ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. అందరికీ వీళ్ళలో ఉండే మాలిక్యులర్ ఆర్బిటాల్స్, వీళ్ళలో ఉండే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకటే అయినప్పటికీ కూడా వాళ్ళ ఎనర్జీస్ లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, సేమ్ ఒకే విధంగా మనకి వీలు ఉండడం జరగదు. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హ్యావ్ డిఫరెంట్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ కార్బోనైల్ కాంపౌండ్ లో ఫార్మాల్డిహైడ్ చూసాం కదా. సో అందులో మనకి ఎలక్ట్రాన్స్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలి కదా. సో ఎలక్ట్రాన్స్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాలి అంటే దానికి అవసరమయ్యే ఎనర్జీ అదే ఎస్టర్ కి యాసిడ్ కి ఏమి అవసరం అవుతుంది. అంటే కార్బోనైల్ కాంపౌండ్ లో లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ పోవాలంటే ఒక ఎనర్జీ ఉంటుంది. సో అలాగే ఎస్టర్ లో ఇవే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండొచ్చు గాక, కానీ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే వేరే ఎనర్జీ ఉంటుంది. అలాగే యాసిడ్ లో కూడా అవే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండొచ్చు గాక, ఇక్కడి నుంచి మనకి హై ఎనర్జీలోకి వెళ్ళాలంటే వేరొక ఎనర్జీ ఉంటుంది. అంటే దీని ఫర్ ఎగ్జాంపుల్ మనం E1 అనుకుంటే, అంటే కార్బోనైల్ కాంపౌండ్ లోది E1 అనుకుంటే, ఎస్టర్ లోది E2 అనుకుంటాం, యాసిడ్ లోది E3 అనుకుంటాం. E1 is not equal to E2 is not equal to E3. సో E1 వేరు, E2 వేరు, E3 వేరు, కానీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకటే. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనకి వాళ్ళలో పై ఉంది, ఎన్ ఉంది, పై స్టార్ ఉంది. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకటే. ఎందుకంటే సిరవల్ బాండ్ గ్రూప్ ఉంది కాబట్టి కామన్ గా కార్బోనైల్ కామన్ గా CO ఉంది, ఎస్టర్ కి CO ఉంది, యాసిడ్ కి CO ఉంది, అలా ఉన్నాయి కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అవి ఉన్నాయి తప్ప వీళ్ళకు ఉండే ఎనర్జీ అంటే ఏదైతే లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి రావాలో మనకి ఇవ్వాల్సిన ఎనర్జీలు ఒకలా ఉండవు, వేరేగా. ఈ కార్బోనైల్ కాంపౌండ్ ఫోటో కెమిస్ట్రీ గమనించాలంటే వేరే ఎనర్జీ ఇవ్వాలి, ఎస్టర్ సంబంధించి ఫోటో కెమిస్ట్రీ గమనించాలంటే వేరే ఎనర్జీ ఇవ్వాలి.
యాసిడ్కి సంబంధించి ఫోటోకెమికల్ రియాక్షన్ గమనించాలంటే వేరే ఎనర్జీ ఇవ్వాలి. మనకి ఎప్పుడైతే ఎనర్జీస్ వేరే ఉన్నాయో ఆబ్వియస్ గా వేవ్ లెంత్లు కూడా వేరే ఉంటాయి కదా. సో అంటే λ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు λ2 ఈజ్ నాట్ ఈక్వల్ టు λ3. అంటే ఏదైతే నీకు ఫోటోకెమికల్ రియాక్షన్స్ గమనించాలో కార్బోనైల్ కాంపౌండ్ది ఆ వేవ్ లెంత్ వేరు. ఏదైతే ఎస్టర్ మనం గమనించాలనుకుంటాం ఫోటోకెమికల్ రియాక్షన్స్ ని అక్కడ ఇచ్చే వేవ్ లెంత్ వేరు. ఏదైతే యాసిడ్ ఫోటోకెమికల్ రియాక్షన్ గమనించాలనుకున్నామో అక్కడ ఇచ్చే వేవ్ లెంత్లు వేరు. ముగ్గురు యొక్క అబ్జార్ప్షన్ వేవ్ లెంత్లు వేరేగా ఉంటాయి. కానీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకే విధంగా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అయితే ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఈ మాదిరిగా మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఏవే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అంటే మాలిక్యూల్స్ లో ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఎవరి మీద మనం కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. సో ఒకే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నప్పటికీ కూడా ఒకే విధమైన ఎనర్జీ వాళ్ళకి కావాల్సి ఉండదు, ఒకే విధమైన వేవ్ లెంత్ ని వాళ్ళు అబ్జర్వ్ చెయ్యరు. మనకి యాసిడ్ యొక్క యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఫోటోకెమికల్ రియాక్షన్ అబ్జర్వ్ చేయాలంటే వేరే వేవ్ లెంత్, ఎస్టర్ యొక్క ఫోటోకెమిస్ట్రీ మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఆ ఎస్టర్ కి సంబంధించిన ఫోటోకెమికల్ రియాక్షన్ ని మనం గమనించాలంటే వాడు అబ్జర్వ్ చేసే వేవ్ లెంత్ వేరే. అలాగే కార్బోనైల్ కాంపౌండ్ యొక్క ఫోటోకెమికల్ రియాక్షన్ గమనించాలంటే వాడు అబ్జర్వ్ చేసే వేవ్ లెంత్ వేరే అన్నమాట. కాబట్టి ఇలాగ మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మన ఫోటోకెమికల్ రియాక్షన్స్ కావాల్సిన వాళ్ళ గురించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే.